ఆత్మీయుడు అండ్ అలాగే ఆ రవివర్మక సాంగ్కి నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయాను అనమాట. అంత నైట్ అంతా ఆయనకి ఏం ఏజ్, చాలా బాగా మాట్లాడతారండి ఆయన. నాగేశ్వరరావు గారు అని ఎలాగ అనిపించదు అసలు, అంత బాగా కలివిడిగా అంత బాగా మాట్లాడు. ఐ కాంట్ ఫర్గెట్. కొడైకెనాల్లో ఒకరోజు షూటింగ్లో ఆయన తోటలోంచి ఇంత పెద్ద ఒక మామిడి పండు హిమం పసంద్ అది పంపించారు, పాపకి అమ్మకి ఇవ్వండి అమ్మాయికి అని. నేను అప్పుడే ఫస్ట్ టైం ఇంత పెద్ద మామిడి పండు అని చెప్పి ఆశ్చర్యపోయానంటే ఆయన ప్రేమకి చెప్తున్నాను. ముఖ్యంగా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను యాక్ట్ చేశాను చూడండి, ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఆ భాగ్యం. వాళ్ళు ఉన్న కాలంలో నేను ఉన్నాను అనేది తలంచుకుంటేనే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, భాగ్యం. అంటే గ్రేట్ పీపుల్, అచీవ్డ్ అండ్ గ్రేట్ పీపుల్. మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ మ్యామ్. ఇంతమంది గ్రేట్ లెజెండరీ పీపుల్, చాలా పెద్దవాళ్ళు మీకంటే వయసులో, అనుభవంలో. అగైన్ యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ హీరోస్, వెరీ హ్యాండ్సమ్, వెరీ ఎలా హీరో స్టార్డమ్ ఉన్న వాళ్ళు. ఇంత టైంలో హౌ డిడ్ యూ డిసిప్లిన్ యువర్ మైండ్? అంటే నాట్ టు డైవర్ట్, డీవియేట్. ఎప్పుడు మీరు అంటే చాలా సహజం కదా ఒక వయసులో మనసు పడ్డం, ఇష్టపడ్డం, లేదు ఊహించుకోవడం, అండ్ అందులో అంత ప్రాక్సిమిటీతో మూవ్ అయినప్పుడు మీరు ఎలా డిసిప్లిన్ చేసుకున్నారు మీ మనసుని? మనం వచ్చింది దేనికి? సినిమాకి నటించడానికే కదా. అంతే, అదే కదా మన వృత్తి, అదే చేసుకుని వెళ్ళాలి. మిగతా విషయాలు ఎందుకు మనకి? అవసరం లేదే. అంతేనా? పెద్దవాళ్ళు ఉన్నారు మనకి పెళ్లి చేయడానికి, మధ్యలో మనకేంటిది? అంతేగా. మన పని మనం చేసుకుని వెళ్దాం. అందరూ నన్ను లవ్ చేస్తారు, ప్రేమగా మనం మాట్లాడదాం, అందులో తప్పేముంది? అందులో తప్పేం లేదు. అది అనలేము కానీ మీరు ఆయన అంటే మిమ్మల్ని మీరు ఒక స్టన్నింగ్ బ్యూటీ, మంచి బ్యూటిఫుల్ కాంప్లెక్షన్, ముద్దుగా ఆ టైంలో మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ ఆల్సో ఫాలెన్ ఫర్ యూ. సహజం కదమ్మా. ఎస్, ఐ టోల్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ, పడలేదంటేనే తప్పు అని. ఎవ్రీబడి ఫెల్ ఇన్ లవ్ విత్ మీ అండ్ ఐ లైక్ దట్. అది ఉన్నంత వరకు వీ హ్యావ్ మార్కెట్. అది హౌ డిడ్ యూ నో? అంటే అఫ్ కోర్స్ మనకు తెలుస్తుంది, బట్ అదర్ దెన్ దట్ హౌ డిడ్ యూ స్పెసిఫికలీ? మేకప్లు వేసుకుని షార్ట్లలో మాట్లాడతాం చూడండి నవ్వుతూ, అప్పుడు ఏదో కొంచెం నాకు తెలిసింది, చిన్న ఏజ్ అంతే. లాఫ్ అండ్ టాక్, దానివల్ల ఏం మనకు పోదు. అంతే. ఆ కాన్ఫిడెన్స్ ఆ టైంలో ఉండడం చాలా గొప్ప. ఇట్స్ అ గ్రేట్ థింగ్ బికాస్ యూ టుక్ ఇట్ ఇస్ ద స్ట్రైడ్. అవును, అంతే కదా అని. నో డీవియేషన్స్. డీవియేషన్ వస్తే మన వృత్తి పోద్ది, కాన్సన్ట్రేషన్ పోద్ది. అది కాదు అక్కడ మనం వెళ్ళింది దేనికి? ఛాలెంజ్ నెంబర్ 1, వెరీ గుడ్ పర్ఫార్మర్, డిసిప్లిన్. సో దట్ వీ హ్యావ్ టు ప్రూవ్, బీ ఎ రోల్ మోడల్ టు అదర్స్. ఒకవైపు మీరేమో చాలా స్ట్రాంగ్ విల్డ్, స్ట్రాంగ్ మైండెడ్ అండ్ ఫట్ అని భాషలు మాట్లాడతారు, ఆర్గనైజ్ చేసేస్తారు. ఇంకోవైపు పాత్రల్లో చాలా హెల్ప్లెస్గా, వల్నరబుల్గా అలా ఉండవలసిన పాత్రలు వస్తాయి. ఎంత యాక్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక పరకాయ ప్రవేశమే అంటారా ఇంచుమించుగా ఆ క్యారెక్టర్స్లోకి? అంటే వేర్ యూ హ్యావ్ టు బీ హెల్ప్లెస్ అండ్ వీక్ అండ్ డిపెండెంట్, అలాంటి పాత్రలు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు వచ్చినప్పుడు ఉంటాయి కదా, ఏడుపు పాత్రలు ఉండొచ్చు. అప్పుడు ఎలా చేసేవారు? గ్లిజరిన్ వాడేవారా? చిల్లర కొట్టు చిట్టమ్మ, అందులో సీరియస్నెస్ యవ్వనం కాటేసింది. ఇట్స్ ఎ సీరియస్ రోల్. ముద్దబంతి పువ్వు, దట్ ఈస్ ఆల్సో సీరియస్ రోల్. ఐ హావ్ డన్ మల్టిపుల్ రోల్స్. కొన్ని గ్లిజరిన్ లేకుండానే వస్తాయి, కొన్ని బిగినింగ్ స్టేజ్లో ఐ యూస్ టు అప్లై జస్ట్ లిటిల్, అంతేగాని దాని తర్వాత మై ఐస్ గాట్ యూస్డ్. ఆ సీన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్ కమ్స్ ఆటోమేటిక్లీ. అవును. సో దట్ గోస్ వితౌట్ సేయింగ్. ఆబ్వియస్లీ 200 పైన సినిమాలలో మీరు ఏ సినిమా మీకు ఇష్టం అండి అని అడిగితే అన్యాయం అది. బట్ మీరు అప్పుడప్పుడు మనం ఒక పాట మనం పాడేవాళ్ళం అయితే ఒక పాట పదే పదే వేసి వింటాం. అలా మీరు మళ్ళీ ప్లే చేసో యూట్యూబ్లోనో అక్కడ ఇక్కడ చూసే సినిమావా పాట? సినిమాలు ఎక్కువ యూట్యూబ్లో నేను చూడలేదు. పాటలు అయితే ఈ ఫోనుల్లో
చాలా మంచి పాటలు ఉన్నాయి అన్నీ. బాలుగారి దగ్గర స్టేజ్లో చెప్పాను 200 సినిమా పైన యాక్ట్ చేశాను, అన్నిట్లోనూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారంటే. అవును, అన్ని సినిమాల్లోనే ఆవిడది నేను పాడాను అని చెప్పారు. అలాగా సోగ్గాడు, ఏడు కొండలవాడ, సావాసగాడు, కృష్ణ గారితో ఒక సాంగ్, హిట్ సాంగ్ అది. దెన్ రవివర్మకి, చిల్లర కొట్టు చిట్టమ్మ, సువ్వి, కటకటాల రుద్రేలో ఈ ఎదురు గాలికి, కల్పన దిక్కులు చూడకు రామయ్య మీరు పాడింది. అలా చాలా అన్ని పాటలు అరవలోనూ సరే, తమిళ్లోనూ సరే, తెలుగులోనూ సరే చాలా పాటలు నాకు హిట్ అయ్యాయి. వెన్ యూ సీ యువర్ సో ఈ పాటలన్నీ నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు హౌ డూ యూ ఫీల్? వెరీ హ్యాపీ. ఓ ఏదో మనము చేసి ఉన్నాము, అప్పుడే కొన్ని అర్థాలే తెలియవు కానీ నటించుంటాను. అది ఇప్పుడు చూస్తే పర్వాలేదు, అప్పుడే నేను అది ఊహించుకొని నటించానే కరెక్ట్గా అని ఇప్పుడు అనుకునేదాన్ని, అనుకుంటూ ఉన్నాను. బికాస్ అప్పుడున్న స్పీడ్లో ఆ టైంలో గ్రహించడం అయితే కరెక్ట్గా గ్రహించి కరెక్ట్గా నటించేశాను, అర్థం తెలుసో తెలియకుండానో. కానీ ఇప్పుడు అది చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి గారు మొన్న టీవీలో చూస్తున్నప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చింది. ఇంత బాగా మనతోటి చేపిచ్చారే ఈ క్యారెక్టర్. మనం చెయ్యనన్నాము, రామానాయుడు గారు ఫోన్లు చేశారు, మురళీమోహన్ గారు ఫోన్లు చేశారు, చెయ్యి ఈ క్యారెక్టర్ అని చెప్పి మనల్ని ఫోర్స్ చేసి చేయించారు. ఎంత వండర్ఫుల్ క్యారెక్టర్. అవన్నీ చూసినప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఇంత బాగా మనల్ని చేయించారే, గొప్ప జీవితం అనిపించింది. గొప్ప జీవితం అనిపించింది. నో డౌట్ అబౌట్ ఇట్. అలాగా కొన్ని తెలియకుండానో నటించాను న్యాచురల్గా. ఆ స్టేజ్కి తగినట్టు నాకు వచ్చినాయి క్యారెక్టర్స్. మీరు ఒక పర్సనాలిటీగా ఎంత డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసేసారంటే జనం, మామూలుగా వచ్చే పారామీటర్స్ ఏవి మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనిపించవు, రావు. అయినా కూడా పొడగాటి హీరో పక్కన మీరు ఉన్నప్పుడు మీరేమో బుజ్జిగా బొమ్మలా ఉన్నారు. హీలు వేసుకునేవారా? అవునమ్మా, కృష్ణంరాజు గారి షూస్ అనే కొన్నాను నేను రోమ్కి వెళ్ళినప్పుడు. అవునా? యవ్వనం కాటేసింది అప్పుడు. యూరోప్కి వెళ్ళాను నేను షూటింగ్కి. ఇంత పెద్ద హీల్స్ విత్ లైట్ వెయిట్. అప్పటికి ఇంకా ఇండియాకి రాలే అలాంటి చెప్పులు. ప్లాట్ఫామ్ హీల్స్. ప్లాట్ఫామ్ హీల్స్ లైట్ వెయిట్. అది కొని ఆహా ఇది కృష్ణంరాజు గారితో యాక్ట్ చేసేటప్పుడు మనకి పనికి వస్తుందని బుట్టలో తీసుకెళ్ళేదాన్ని. ఐ టోల్డ్ ఎవ్రీవన్, నారాయణ దాసరి గారికి, కృష్ణరాజు గారికి అంతా మీ పేరులో ఉన్న చెప్పులండి. సో ఆ హీల్స్ వేసుకునేదాన్ని. అంతా చాలా యూస్ఫుల్గా ఉండేది ఆ ప్లాట్ఫామ్ హీల్. అందువల్ల హీల్స్ యూస్ చేసేదాన్ని అన్నిట్లో. ఐ యూస్ టు డాన్స్ విత్ హీల్స్. డాన్స్ విత్ డాన్స్ విత్ అఫ్కోర్స్ మీరు డాన్సర్ కాబట్టి మీకు న్యాచురల్ బ్యాలెన్స్, గ్రేస్ అన్నీ వచ్చేస్తాయి.